కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. సాధారణ పరిస్థితికి వచ్చాడు పండు మాస్టర్. రేపు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం మెడికవర్ ఎమర్జెన్సీ వార్డులో పండుకి ట్రీట్మెంట్ జరుగుతోంది. తాను బాగానే ఉన్నానంటూ ఆర్టీవీతో చివరిగా మాట్లాడుకొచ్చారు పండు. అయితే పండు 2 కాళ్ళకి సర్జరీ చేశారు డాక్టర్లు. కనీసం 2 నెలల పాటుగా రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి చికిత్స ఫిజియోథెరపీ తర్వాత 6 నెలల్లో తిరిగి డాన్స్ చేయడానికి అవకాశం ఉంది పండు మాస్టర్. అయితే ఈ నెల 3న విశాఖలో పండుకి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. పండు కారుని వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక కోళ్ల వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండు కాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. పండుని పలువురు ప్రముఖులు అండ్ తన అభిమానులు, తన కింద డాన్సర్గా ఉన్న వారందరూ కూడా పరామర్శిస్తూ ఉన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు ఆయన. సో ఈరోజు ఆయన్ని ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో రేపు ఆయన జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు. రేపు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన్ని కొన్ని రోజుల పాటుగా రెస్ట్ తీసుకోమని కూడా సూచించారు. ఒక 2 months రెస్ట్ తీసుకోవాల్సింది. ఆ తర్వాత ఫిజియోథెరపీ ఇవన్నీ కంటిన్యూస్ జరిగిన తర్వాత ఒక 6 months తర్వాత అయితే బెటర్గా డ్యాన్స్ చేయవచ్చు, మళ్ళీ మీ ఫామ్లోకి మీరు వెళ్ళిపోవచ్చు అని డాక్టర్లు చెప్పారంట. సో ఆర్టీవీతో కూడా చివరిగా పండు మాట్లాడుకొచ్చారు. నేను బాగానే ఉన్నానంటూ ఆర్టీవీతో పండు షేర్ చేసుకున్నాడు. సో ఒకసారి మా ప్రతినిధి రామచంద్రరావు దగ్గరికి వెళ్దాం. రామచంద్రరావు, ఏం జరుగుతోంది? పండుకి సర్జరీ ఎలా జరిగింది? సో తన అభిమానులు కానీ తన టీం మెంబర్స్ కానీ ఏం చెప్తూ ఉన్నారు? సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సర్జరీ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయిందా? పండు ఎప్పట్లాగానే మళ్ళీ ఫ్లోర్ మీద ఎక్కి ఆయన డాన్స్ చేయగలుగుతాడా? మనోజ్, వాస్తవానికి చాలా మంది అభిమానులు అలాంటి ఆశతో ఉన్నారు. వాళ్ళ కళ నెరవేరే అవకాశం ఉంది. అయితే ఊహించిన విధంగా ఈ ఆనందపురం నొడగలవానిపాలెం ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదంలో 2 కాళ్ళకి అతనికి గాయం అయింది. అయితే వాహనం నేరుగా వెళ్ళి ఆయన కాలుపై నుంచి వెళ్ళిపోవడంతో 2 అంటే ఎడమ కాలు అలాగే కుడి కాలు మోకాలు తర్వాత ఉన్న భాగంలో వాహనానికి సంబంధించిన టైర్లు వెళ్ళడంతో 2 కూడా ఫ్రాక్చర్ అయ్యడం జరిగింది. మొన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య దాదాపు గంట సేపు దానికి సంబంధించిన సర్జరీ ప్రక్రియ జరిగింది. ఆర్థోపెడిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వైద్యుల బృందం ఈ అంశాన్ని పరిశీలించడం జరిగింది. అయితే దానికి ముందే అతని తుంటి భాగం కూడా డిస్లోకేట్ అయింది. అదృష్టవశాత్తు దానికి సంబంధించి ఎట్లాంటి సర్జరీ లేకుండానే దాన్ని రీలోకేట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 2 కాళ్ళకి ఫ్రాక్చర్ అవడం, అట్లాగే దానికి ఫ్రాక్చర్కి సంబంధించి ముఖంపై కూడా కొన్ని గాయాలు అవడంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. నిన్న అతను సాధారణ పరిస్థితి ఉన్నారు. కొందరు స్నేహితులు వెళ్తే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. గాజువాక ప్రాంతానికి చెందిన చాలా మంది డాన్సర్స్ అతన్ని ఆరోగ్యంపై కొంత ఆందోళన చెంది పరిమితంగా లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారు. నిన్న మనం ఆర్టీవీతో అతని స్నేహితులు మాట్లాడడం జరిగింది. అంజలి, అలాగే గాజువాక శ్రీ వెంకటేష్ లాంటి చాలా మంది డాన్సర్లు కూడా వెళ్ళారు. వారి తండ్రితో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే డాక్టర్లు ఈరోజు డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది, కానీ మోస్ట్ ప్రాబబ్లీ రేపే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వార్డుకి షిఫ్ట్ చేసినట్లయితే చాలా మంది స్నేహితులు, బంధువులు ఇట్లాగా ఫ్యాక్టరీ ఎక్కువగా ఉండే అవకాశంతో ఈరోజు పూర్తిగా ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచి రేపు డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, అందరితో మాట్లాడుతున్నారు. అయితే డాక్టర్లు ఏదైతే సర్జరీ జరిగింది కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నట్లయితే సాధారణ పరిస్థితికి కోలుకోవడానికి ఎక్కువగా ఆరోగ్యం కుదుట పడుతుంది, అలాగే కొంత ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇతను 2 వారాల్లో నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పూర్తిగా సర్జరీ జరగడం కాకుండా దానికి పైభాగంలో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. అయితే 2 వారాల తర్వాత అతను నడక కొంత ప్రాక్టీస్ చేయాలి ఫిజియోథెరపీ ద్వారా. 2 నెలల్లో అతను సాధారణ పరిస్థితి వస్తుంది. అయితే డాన్సర్ కావడంతో తిరిగి డాన్స్ చేయడానికి మాత్రం 4 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం. ఇదే అంశం ఆయన వద్ద స్నేహితులు చెప్పడం జరిగింది. అయితే ఆ విషయంపై అతను కూడా చాలా మనోధైర్యంగా ఉన్నట్టు నిన్న అతను కలిసిన అంజలి అలాగే శ్రీనివాస్ చాలా మంది డాన్సర్లు మనకు చెప్పడం జరిగింది. అతను ధైర్యంగా ఉన్నాడు. తిరిగి ఢీ షోకి సిద్ధమవుతున్నాను, యథావిధిగా ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన తిరిగి వీరందరూ కూడా ధైర్యం చెప్తున్నట్టు చెప్పడం జరిగింది. మొత్తానికి అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యథావిధిగా డాన్సర్ పండు తన పెర్ఫార్మెన్స్ కొనసాగిస్తారు. అయితే కొన్ని 4 నెలల నుంచి 6 నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా ఆయన్ని రేపు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. తొంటి ఎముక దగ్గర డిస్లోకేట్ అయినా కూడా ఎటువంటి సర్జరీ లేకుండానే రిలోకేట్ చేశారు దాన్ని మళ్ళీ.
సో కొంత మొహం పైన గాయాలు ఉంటే దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు తెలుస్తోంది. సో కాళ్ళు కూడా రెండింటికి సక్సెస్ఫుల్గా మోకాళ్ళ కింద అది కొంత విరగడంతో వాటిని కూడా సెట్ చేస్తారు. సో ప్రెసెంట్ కొంత రెస్ట్ అవసరం, ఫిజియోథెరపీ కూడా అవసరం. ఆ తర్వాత 6 months తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ పండు మళ్ళీ అందరూ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా అవుతున్నారు. సో ఇప్పటికే ఆర్టీవీతో పండు టీంలో చాలామంది సభ్యులు కూడా మాట్లాడుకొచ్చారు. పండు ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు వారు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఏం జరిగినా పండుకి ఒక తీరని సంఘటన ఇంతలా తనని బాధిస్తుంది, వెంటాడుతుంది, తన ప్రొఫెషన్ పైన, తన కెరీర్ పైన ఒక ప్రభావం చూపిస్తుంది. బహుశా ఆయన కూడా అనుకుని ఉండడు. ఒక ఈవెంట్ పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో విజయవాడ సమీపంగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. సో కార్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఆపి తన మిత్రుడు, తన టీం మెంబర్ వరకు అస్వస్థగా ఉంటే వాళ్ళు రోడ్డు దాటుతున్న క్రమంలో కోళ్ళ వ్యాన్ వచ్చి ఆ కార్ని ఢీకొట్టింది. కార్ని ఢీకొట్టిన క్రమంలో పండుకి 2 కాళ్ళు విరిగిపోయాయి. ప్రస్తుతానికి మెడికవర్ ఆసుపత్రిలో ఆయనకి శస్త్రచికిత్స కూడా పూర్తయింది. రేపు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో పండు ఒక్కసారిగా ఈ సంఘటన ఎదుర్కోవడం, హీ సచ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. సో ఒక్కసారిగా ఈ సంఘటన ఎదుర్కోవడం మీరు ఇలా చూస్తున్నారు. సో విషింగ్ హిమ్ ఏ స్పీడ్ రికవరీ. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU